కానీ దాన్ని ఫ్రీక్వెంట్గా యూజ్ చేయరు. అందులో ఎన్ఆర్ఎస్ఏ ఎక్కువ. 2 years వరకు ఒక్క ట్రాన్సాక్షన్ కూడా జరగని అకౌంట్స్ అన్నీ ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతాయి. అలాంటి ఒక అకౌంట్ని ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. అండ్ ఇక మీదట ఆ అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి ఆ కస్టమర్కి తెలియకుండా ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్ మార్చాలి. వన్ సిమ్ కార్డ్. వీడు కాదు వీడు బాగున్నాడు. ఇకపైన ఈ అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్కి కావాల్సిన ఓటీపీని రిసీవ్ చేయడానికి కొత్త మొబైల్ నంబర్. That's it. Now the customer cannot access this account. Hi Kavita. నేను చూసుకుంటాను ఇంకా. All yours. How can I help you, sir? అకౌంట్ యాక్టివేట్ చేయమని మెయిల్ పంపు. కన్ఫర్మ్ చేసుకోవడానికి అందులో ఉన్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి కాల్ చేస్తారు. ఇట్స్ a usual verification call. Am I speaking to Mr. Venkat Reddy? Yeah, I'm Venkat Reddy, tunnel engineering from San Francisco. Oh my God, I'm finally back to India. Bharat Mata ki jai. I want to live here and die here. Okay. Please activate my account. I already emailed sure, you. sir. Please activate my account. Please. Yes. Immediately. I do. I love the receptionist. I love India. Account successfully activated. What next? అకౌంట్ ఓపెన్ చేసే టైంలో నామినీ ఎవరని అడుగుతారు. కస్టమర్ చనిపోతే ఆ అకౌంట్లో ఉన్న డబ్బు ఆ నామినీకి ఇవ్వడానికి. చాలా మంది దాన్ని సీరియస్గా తీసుకోరు. అలాంటి అకౌంట్సే నా నెక్స్ట్ టార్గెట్. ఎందుకంటే నామినీ లేకుండా చనిపోతే ఆ డబ్బు మోస్ట్లీ బ్యాంక్కే చెందుతుంది. ఏం బడ్డీ నవ్వుతున్నావు? ఎనీథింగ్ సీరియస్? ఏం లేదు. డిసీజ్డ్ అకౌంట్ లో 40 lakhs ఉందా? ఇది ఓన్లీ మన బ్రాంచ్లోనే. ఆర్బీఐలో మొత్తం 12,000 కోట్లు ఉన్నాయి. 12,000 కోట్ల? ఇదంతా ఎవడు తింటున్నట్టు? ఈ 40 lakhs ఎన్ఆర్ఐ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాం. ఈ డీటెయిల్స్ ఫోటో తీసుకో. క్రైమ్ చిన్నదైనా పెద్దదైనా ఎక్కడైనా ఎవరు చేసినా ఖచ్చితంగా బయటపడుతుంది. బట్ బ్యాంకింగ్ సిస్టంలో దానికి ఒక 4 to 5 days టైం పడుతుంది. ఆ టైం గ్యాప్నే నేను యూజ్ చేసుకుంటున్నాను. పడి నా దగ్గర 80,000 ఉంది. నీ దగ్గర? ఇంటికి పంపించడానికి 30,000 ఉన్నాయి బడ్డీ. ఈ అకౌంట్లో వేస్తే ఎలాగో నువ్వే తీసేస్తావు కాబట్టి ఏం చేయాలి చెప్పు. డూ 1 help, టేక్ 100 helps. అర్థమైంది. అంటే 40 lakhs, 30,000, 80,000. రైట్. టోటల్ 41 lakhs, 10,000. కెన్ వి మేక్ రౌండ్ ఫిగర్ ఆఫ్ 41 lakhs సో దట్ 10,000 మనకి బీర్చుకుంటాయి? 40 lakhs, 30,000, 70,000. రౌండ్ ఫిగర్ నీకు, బీర్ నాకు. చప్పట్లు కొట్టండి. ఈ షిప్పింగ్ బిజినెస్ లో లాస్ రాదా? సునామీ వచ్చినప్పుడు మీ షిప్లే ములగలేదా? ఓకే, అక్కడ మా వాళ్ళకి 800 crores అందాయంట. అందుతుంది, పంపేశాం కదా. సార్ వీళ్ళు 800 crores ని ఎన్సీఆర్టీకి వైర్ ట్రాన్స్ఫర్ చేసేస్తే ఆ ఎయిర్లైన్స్ ఓనర్షిప్ ని నేను వీళ్ళ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. మళ్ళీ వీళ్ళు ఆ ఓనర్షిప్ ని మీ పేరుకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అది ఎక్కడున్నారు? నా కరెంట్ లొకేషన్ పంపించాను. నీ లైవ్ లొకేషన్ షేర్ చేయి. ఈ ప్రాసెస్ అంతా అది చూసుకుంటారు. నీకు ఓకే కదా? బట్టలు ఇప్పాక ఏ ఓకేనా? అంటే పార్టీ లేదా అయ్యా? పార్టీ ఉంది పుష్ప. पर 1 लाख 41 లక్ష. బడ్డీ బాబా ఎక్కడ?
నా సోడా బాటిల్లో నీ వోడ్కా పోసేరా కలిపేసి కాక్టైలే కసి తీరా తాగేరా తిరిగిట 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 మన తన్నువులు తగదిమి తరిగిట 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 ఇరు పరుపులు అరుపులు కిటకిట పార్టీ వన్లో 2 lakhs కమిషన్ తీసుకుని మిగతాది ఇన్వెస్ట్ చేస్తాను. మనకు కాబట్టే 5%. రిటర్న్స్ వచ్చాక ఇంకో 5% తీసుకుంటాను. మనకైనా 10% తీసు. ఈ గేమ్ ఎఫ్ఎండోలో ఆడబోతున్నా. సో మొత్తం రావచ్చు, అలాగే పోవచ్చు. మాగోకే బాబా. छोटू हाँ सर इसका बाकी कितना है? 70 lakhs बाबा. Send money to my account ma. అది తాగది వద్దన్నాడుగా వదిలే. నేనే తాగుతా. జాగ్రత్త. అది ఈ 800 కోట్ల 5 కోట్ల పోగొట్టేకు. నీ 800 కోట్లకి ఏం కాదని ఆల్రెడీ నీకు చెప్పా. ఒకవేళ ఏదైనా అవుతే ఆ 800 కోట్ల ఆది నీకు ఇస్తాడు. అంత పీకేసేవాడైతే ఆ కొట్టేసినోడే కనిపెట్టేవాడు కదా. కనిపెట్టేశాం. 3 days లో 5 crores వచ్చేస్తాయి. అవునా? నిజమ్మా? ఎవరది? హ్యాకరా? బ్యాంక్ ఎంప్లాయ్. నువ్వు పెచ్చ పులకావని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు. నెల జీతం తీసుకునేవాడిని పట్టుకుని 5 కోట్లు అడిగితే ఆడేమిస్తాడు నా. అనుకున్న టైంకి ఎయిర్లైన్స్ మీ 5 crores మీకు వస్తాయి. వెళ్దాం. కొట్టేసినోడిని కనిపెట్టినప్పుడు ఆడి పేక మీద కత్తి పెట్టి వసూలు చేయాలి. అమెజాన్లో ఆర్డర్ చేసినట్టు ఈ 3 days లో డెలివరీ తీసుకోవడం ఏంటి? సార్ వస్తాయంటున్నారు కదా, వదిలేయండి. నేను కూడా ఓ బిజినెస్ మ్యాన్ దగ్గర 40 కోట్లు పోగొట్టుకున్నాను. కానీ 2 రోజుల్లో వెనక్కి రాబట్టుకున్నాను. ఉన్నవాడి దగ్గర నుండి డబ్బులు తీసుకోవడం పెద్ద విషయం కాదు. లేనివాడి దగ్గర నుండి తీసుకోవడం తెలియాలి. నేను తీసుకుంటాను. 5 కోట్లు వద్దు, అందులో 10% వద్దు. జస్ట్ 5%. ఎంతరా? 25 lakhs. జస్ట్ 25 lakhs. నెక్స్ట్ 1 hourలో తెచ్చి చూపించు. నీకు స్కిల్ ఉందని ఒప్పుకుంటాను. అలా నువ్వు తెచ్చిచ్చావంటే ఆ 5 కోట్లు దాంతో పాటు నువ్వు వదులుకున్న 200 కోట్ల కమిషన్ మొత్తం నీదే. నీ కాళ్ళు నేను విస్కీతో కడిగి మా బాస్ దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ నీ వాళ్ళు కుదరకపోతే ఈ డీల్ వదిలి వెళ్ళిపోతావా? ఓకే సార్. వైఫై ఐడి, పాస్వర్డ్ ఎవరు ట్రేస్ చేయలేరు. పాస్వర్డ్ ఏంటి బాబా? ఇదే పాస్వర్డ్. 10 stars. వావ్, ఎవడు గెస్ చేయలేడు. ఇది అకౌంట్ నంబర్. జల్దీ కర్. బడి లిఫ్ట్ చేయబడ్డి, లేకపోతే మనల్ని లిఫ్ట్ చేస్తారు. హలో బాబాకి డబ్బులు ఇచ్చేసావా? నీ దగ్గర ఉన్న 41 lakhs బాబాకి ఇచ్చేసావా లేదా? ఇంకా లేదు. ఇమ్మీడియట్ గా నేను పంపించిన అకౌంట్ నెంబర్కి నీ దగ్గర ఉన్న అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేయి. ఇంకా నువ్వు ఆ 5 crores ఇవ్వక్కర్లేదు. బడి మన 41 lakhs ఆదికి ఇచ్చేస్తే మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయినట్టే అంట. ఏసయ్యా, అంత బాబా కృప. పంపించే దరిద్రం వదిలిపోద్ది. నాకు ఇస్తానని ఇప్పుడు ఎవరికి ఇస్తానంటున్నావు? బాబా నేను ఇప్పుడు 41 lakhs ఆదికి ఇచ్చేస్తే నేను ఇంకా 5 crores కట్టక్కర్లేదంట. దీన్ని మనసులో పెట్టుకోను. చాలా హ్యాపీ న్యూస్ మా. చోటు పాస్వర్డ్ చేంజ్ చేయి. బడి
ఆది అకౌంట్ నెంబర్ చెప్పు. 300910. పాన్ కార్డ్ ఇక్కడ చేస్తున్నాడేంటి? కచ్చి 7910. ఏమైంది? మళ్ళీ చేస్తున్నాడు. స్పీకర్ నుంచి చెప్పండి పాన్ కార్డ్ తేజీ. స్వాతిని మిలిటరీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. మళ్ళీ ఏమైనా చేసింది? ఫ్రాడ్ పిల్లలు. మిలిటరీ స్వాతిని ఇన్వెస్టిగేట్ చేయడం బట్టి డిసీజ్డ్ అకౌంట్స్ యాక్సెస్ చేస్తుంటే ఎర్రర్ వచ్చిందని స్వాతి యూజర్ ఐడి పాస్వర్డ్ వాడాను. బుద్ధుందా నీకు? తన ఐడి ఎవరు యూజ్ చేయమన్నారు? నిన్నే కదా తను జాయిన్ అయింది. ఈ లోపల నేను ఇన్వెస్టిగేషన్లో సెల్ఫిష్ రా నువ్వు. ఎవరికైనా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారా? సార్ అది సర్లే, న్యూ జాయిన్ కదా, వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. నువ్వేం టెన్షన్ పడుకో. మీకు అసైన్ చేయని సెన్సిటివ్ అకౌంట్ సెక్షన్స్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవాలి. డోంట్ రిపీట్ దిస్. షూర్. ఐమ్ సారీ సార్. లేదు బడి,